గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఓఆర్ఆర్ లీజ్కు సంబంధించి గతంలో రఘునందన్ రావు దాని మీద కంప్లైంట్ చేశారు. ఈడీ వరకు వెళ్ళి అవకతవకలు జరిగాయంటూ కూడా అక్కడ కూడా ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ కేసు ఎక్కడ వరకు వచ్చింది, దాని మీద ఎందుకు రఘునందన్ రావు కామయ్యాడనే కొంత చర్చ కూడా జరుగుతుంది. దానికి రఘునందన్ రావుకి అప్పుడు ఉన్నటువంటి అరవింద్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ రఘునందన్ రావుకి రేవంత్ రెడ్డికి ఇద్దరికి 1000 కోట్ల పరువు నష్టంకి నోటీస్ ఇచ్చిండు. మేము నోటీస్కి జవాబు ఇచ్చినాం. వాళ్ళు మళ్ళీ కోర్టులో కేసు వేయాలి, వాళ్ళు వేయలేదు, వాళ్ళు సప్లై కూరుకున్నారు. మేము కంప్లైంట్ చేయాల్సిన ఏజెన్సీలకు చేసినాం. మొన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో నిండు శాసనసభలో చెప్పింది ఓఆర్ఆర్ మీద మేము విచారణ ప్రారంభిస్తున్నామని. జరగని విచారణ అంటే ఓఆర్ఆర్ లీజుని రద్దు చేయాలా? ఇప్పుడు బీఆర్ఎస్ అంటుంది రద్దు చేయండి, మీరు సిట్టు వేస్తున్నారు కదా, రద్దు చేయండి అని అంటుంది. నేనేమంటున్నాను, ఓఆర్ఆర్ రద్దు చేసి ఎవరికి ఇవ్వాలి? హరీష్ రావు గారికి ఇవ్వాలన్నా, కేటీఆర్ గారికి ఇవ్వాలన్నా? ఓఆర్ఆర్ లీజ్ ఇచ్చినటువంటి అంశంలో అవకతవకలు జరిగినాయి అనేది మేము ఆరోపించిన మాట వాస్తవం. నేను ఆరోపించిన రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేసినారు. ఎంక్వైరీలో తేలిన తర్వాత చేస్తావా? ఇప్పుడు నేను రద్దు చేస్తే వాడు తెల్లారి కోర్టుకు పోయి స్టే తెచ్చుకొని మళ్ళీ కోర్టులో స్టే ఉంది కాబట్టి అనుమానం మాత్రమే జరిగింది అనేది కన్స్ట్రక్టివ్గా సాక్ష్యాలు ఉన్నాయా? ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆ రోజు నాకు ఉన్నటువంటి అనుమానాలని అరవింద్ కుమార్ గారి ముందు పెట్టినాం. ఓఆర్ఆర్ పై మీకున్న అనుమానాలు మాత్రమే రైట్? లేకపోతే నా దగ్గర ఆధారాలు ఎట్లుంటే నేను ఏమైనా పోలీసు ఉన్నా? అనుమానాలు రాజకీయ పార్టీల దగ్గర ఆధారాలు ఏముంటాయన్నా? పేపర్లో వచ్చినటువంటి డాక్యుమెంట్స్ లేదా టెండర్ సమయంలో కామన్ సెన్సు. రోజు 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలు వచ్చేటువంటి దాన్ని మీరు తీసుకుపోయి 30 సంవత్సరాలకు లీజ్ ఇచ్చి 7,000 ఓఆర్ఆర్ పై ఆరోపణలపై రఘునందన్ రావు కన్నా కేవలం అనుమానాలు మాత్రమే, ఆధారాలు కాదు. మరి ఇన్వెస్టిగేషన్ జరుగుతానే కదా ఆధారాలు వచ్చేటి. రఘునందన్ రావు పోయి నీ ఫైల్ ఏమైనా అరవింద్ కుమార్ దగ్గరికి లాక్కోలేడు కదా. ఎప్పుడైతుంది అది? ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు అవుతుంది. నా ఆరోపణ నిజమా కాదనేది ఎప్పుడు తెలుస్తుంది? పోలీసు వాళ్ళు లేదా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వచ్చి ఎంక్వైరీ చేస్తే మేము ఎంక్వైరీ చేయించమనే కదా అప్పుడున్న ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఎంక్వైరీ వేస్తున్నారు కదా, ఎంక్వైరీ వేస్తామంటున్నారు కదా. మళ్ళీ పిలిస్తే మాకు నోటీసులు ఇస్తే పోతాం. మేము కూడా మా దగ్గర ఉన్న విషయాలన్నీ చెప్పొస్తాం కదా. రైట్ సార్ రఘునందన్ రావు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సైతం మీ ఎంపీలందరూ కూడా ఎలక్షన్ టైంలో కాళేశ్వరం పూర్తిగా అక్రమాలకు పాల్పడ్డారు, 1000 కోట్ల అక్రమాలు జరిగాయన్నారు. కానీ ఇప్పటివరకు కేసీఆర్ అరెస్ట్ చూపించలేదు. అసలు ఏమైంది ఆ కాళేశ్వరం కేసు? పీసీ ఘోష్ గారు అని ఒక రిటైర్డ్ న్యాయమూర్తి గారి నేతృత్వం లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిషన్ను వేసింది. ఒక జడ్జి గారు విచారణ జరుపుతూ ఉన్నారు. ఐఏఎస్లు, ఇంజనీరింగ్ చీఫ్లు అందరినీ పిలిచి సాక్ష్యాలు, ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. మొన్ననే ఎప్పుడో పేపర్లు చూసినా ఇంకో 2 నెలలు ఆ కమిషన్ కాలాన్ని ఎక్స్టెండ్ చేసినట్టు చూసినారు. సాక్ష్యాలు, ఆధారాలు సేకరించి కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత దాని మీద అప్రాపరియేట్ యాక్షన్ స్టార్ట్ అయింది. ఎంపీగా గెలిచిన తర్వాత సొంత నియోజకవర్గానికి దుబ్బాకకి రావట్లేదు రఘునందన్ రావు. మొత్తం మెదగంతా నా నియోజకవర్గం కదా. నరసాపూర్ పోతున్నా, సిద్దిపేట పోతున్నా, గజ్వేల్ పోతున్నా. మీరు అన్నట్టు దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నప్పుడు దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోనే ఉన్నాను. ఇప్పుడు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నాను కాబట్టి అదే రేషియో లోపల దుబ్బాక కూడా పోతున్నాను. రోజు ఉండలేను అనేది వాస్తవం. 7 నియోజకవర్గాలు తిరగాలి కాబట్టి కొంత సమయం తక్కువైన మాట వాస్తవం. బట్ ఐఎమ్ అవైలబుల్ టు ద పీపుల్ ఆఫ్ దుబ్బాక ఆల్సో. రఘునందన్ రావు గారు, ఈ కార్ రేస్లో ఏం జరగబోతోంది? ఉన్నదిన్నట్టు మాట్లాడితే ఊరందరికి శత్రువు అంటారన్న. ఎందుకన్నా ఊకే రఘునందన్ తీసుకుపోయి ఏమవుతుందన్నా క్వైట్ న్యాచురల్గా కేటీఆర్ అరెస్ట్ అవుతాడు. గన్లేం పడైందన్న ఈడీ కేసులోనా? ఏ కేసులోనో ఓ కేసులో అరెస్ట్ అవుతాడు. చూడు తినబోతు రూసులు ఎందుకు దగ్గరకు వస్తుంది కదా టైం. విచారణ 7వ తారీఖు ఇప్పుడు ఇచ్చినట్టు కదా నోటీస్. అయితే విచారణ స్టార్ట్ అయింది కదా. అప్పుడు కూడా మా చెల్లె చెప్తే కదా నేను మోడీ, ఈడీ, బోడీ దేనికి భయపడమన్నారు. ఇప్పుడు దేనికన్నా భయపడమని మేము అంటున్నామా? సెక్షన్లకు సంబంధించి మాత్రం ఐపీసీ సెక్షన్ 409 పాత సెక్షన్లు పెట్టడం ఏంది, కొత్తగా బిఎన్ఎస్ అమల్లోకి వచ్చింది కదా. ఆ సెక్షన్ల వల్ల కేటీఆర్ అక్కడ నుంచి తప్పించుకునే అవకాశాలనే, కరెక్ట్ అయినటువంటి ఆధారాలు లేవనేది కూడా ఒక చర్చ. అదే కేటీఆర్ గారిని పిలిచినప్పుడు కరెక్ట్ సెక్షన్లు వాళ్ళ వకీలు ఇట చెప్తే అప్పుడు మళ్ళీ సెక్షన్లు మార్చి మళ్ళీ పెడతారు. సెక్షన్లు మార్చుకునే అధికారం పోలీసు వాళ్ళకి ఎప్పుడైనా ఉంటుంది. దాని గురించి పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. మీడియాలో ఏదో రాస్తారు, మీరు సెక్షన్ 406, 409, 420 అని మీరు రాస్తారు. మీరు రాసి మళ్ళీ మీరే ప్రశ్న అడుగుతారు. 409 పాత సెక్షన్ కదా, ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది కదా, భారత న్యాయ సంహిత కింద కేసు పెట్టాలి కదా అని మీరే అడుగుతారు. అరే ఆయన పని ఏం చేస్తున్నాడు, ఆయన ఎఫ్ఐఆర్లు ఏం రాసిండు, ఆయన ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తుండు, ఎందుకు పీసులుగా చూస్తారు? లెట్ హిమ్ కంప్లీట్ ద ఇన్వెస్టిగేషన్. కాలం కొన్ని సమస్యలకు పరిష్కారం చెప్తుంది. వెయిట్ అండ్ సీ. రఘునందన్ రావు గారు, ఇప్పుడు మీరు కవిత అరెస్ట్ అయింది, కేటీఆర్ అరెస్ట్ అంటున్నారు, కేసీఆర్ కూడా అరెస్ట్ చేస్తారా? ఎప్పుడు? నేను అధికారంలో లేనన్న ఈ విషయాలు చెప్పడానికి. జ్యోతిష్కుని అంతకంటే కాదు. ఆయన మీద ఏమైనా కేసు అయినప్పుడు అడుగు చెప్తా ఏం జరుగుతుంది. చాలా ఆరోపణలు చేశారు కదా బీఆర్ఎస్ పైన, బీఆర్ఎస్ అధినేత పైన ప్రసాద్ అన్నట్టు చాలా ఆరోపణలు చేశారు, అరెస్ట్ అవుతారని అంటూ ఉన్నారు. ఇప్పుడు కాళేశ్వరంలో విచారణ జరుగుతుంది, రింగ్ రోడ్లో విచారణ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు తీసుకురా, నీళ్ళ శాఖ మంత్రి తీసుకురా, ఫైనాన్స్ మంత్రి తీసుకురా. సాక్ష్యాలు, ఆధారాలు బయటకు వచ్చినాక తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఒకరోజు వెనక ముందు శ్రీకృష్ణ బీఆర్ఎస్ లో అరెస్ట్ అయ్యే నేతల పేర్లు చెప్తారా? నాకు తెలియదు. ఐఎమ్ నాట్ ఏ పోలీస్ ఆఫీసర్.
అంటే మీ దగ్గర డేటా ఉంది కదా, అవినీతికి సంబంధించిన డేటా ఉంది కదా, అవినీతి చేశారని అంటున్నారు కదా. సో ఎవరెవరు ఏ కేసులు అరెస్ట్ అవుతారో చెప్పగలుగుతారా? ఇంకా కేసులు రిజిస్టర్ అయినాక మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇది రిజిస్టర్ అయింది కాబట్టి మాట్లాడుతున్నాం. ఇంకేం కేసులు రిజిస్టర్ కాబోతున్నాయి? కాళేశ్వరం మీద కావాల్సిందే కదా, ఓవరాల్ టోల్ గేట్ టెండర్ల మీద కావాల్సిందే కదా. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, తప్పకుండా జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.